142 మెట్రిక్ టన్ కంప్లీట్ అయింది సార్. మనం ఇక్కడ ఫస్ట్ ప్రొక్యూర్మెంట్ అనేది షెడ్యూలింగ్ నుంచి స్టార్ట్ చేస్తాం సార్. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లాగిన్ నుంచి స్టార్ట్ చేస్తాం సార్. ఇప్పుడు ఈరోజు ఒక ఫార్మర్ మనకి రెడీగా ఉన్నారు సార్ ప్రొక్యూర్మెంట్ చేసుకోవడానికి. అది ఎలా ఉంటుందో ప్రాసెస్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫార్మర్ ఆకునూరు సాంబశివరావు సార్. నమస్కారం. మీదేనా ఇప్పుడు ధాన్యం తెచ్చావు ఈరోజు? ఎన్ని బస్తాలు తెచ్చావు? 110 కట్టలు తెచ్చావు. ఎన్ని ఎకరాలు వేసావు పొలం? 9 ఎకరాలు 96 సెంట్లు. 9 ఎకరాలు ఇప్పుడు లాస్ట్ కుప్పనూరు బిడ్డ వడ్లు ఆ ఫస్ట్లో తోలేశాను. 20 తారీఖు పోసాను, 28 తారీఖు తోలేశాను. ఇప్పుడు ఎంతవరకు తోలేవు? ఇప్పటికి ఏమండి ఎంతవరకు ఇచ్చావు? ఇప్పుడు 110 కట్టలు. ఇప్పుడు ఈరోజు ముందు ఎన్ని కట్టలు? అంతకుముందు 400 కట్టల దగ్గర తోలామండి. 400 ఎకరా 35 బస్తాలు కడిగాయి. 35 బస్తాలు. 35 బస్తాలు కడిగాయి. మామూలుగా ఎంత వచ్చేది? ఇదివరకు అంటే 30 లోపు అయ్యండి. 28 25 అయ్యాయి. కోత మిషన్ ఖర్చు కూడా ఎక్కువ అయ్యేది. ఎకరానికి 2 గంటలు పట్టేది. ఈ 7 గంటతో అయిపోయింది. చేతి నిలబడి ఉండే పంట కూడా నీరేడు మీద ఎక్కువ. నీరేడు 25, 28, 30 లోపు అయినాయి. ఇప్పుడు 35, 36 కూడా ఉంది కొంతమందికి. నాకు 35 అయింది యావరేజ్ మీద. ఆవరేజ్ 35 వచ్చింది. 35. మెషిన్ వల్ల ఎంత లాభం వచ్చింది? మిషన్ వల్ల గంట 2 గంటలు కోసిందండి నీరుడు పడిపోతే. ఇప్పుడు గంటకి కోసింది. గంటకి 3000. అయితే దాంట్లో కలిసి వచ్చింది, దీంట్లో కలిసి వచ్చింది. ఈ సంవత్సరం మట్టికి నీరుడి మీద ఒక 5-6 నెలలు కలిసి వచ్చినట్టే. కలిసి వచ్చింది. ఎకరాకా లేకుంటే మొత్తం? ఎకరానికి 5,000 కలిసి వచ్చింది. ఎకరానికి 5,000 కలిసి వచ్చింది. అంటే మనకు దిగుబడి ఎక్కువ వచ్చింది. దిగుబడి ఎక్కువ వచ్చిందండి. నీరుడు 25, 28 నీరుడు. మిషన్ కోత ఎకరా 2 గంటలు పట్టింది. పడిపోయింది. 7 పడల నిలబడి ఉండి గంటలు అయిపోయింది. గంట 3000. ఇంత మునుపు కూడా నువ్వు మిషన్తోనే కట్ చేసి? మిషన్తోనండి. 10-15 సంవత్సరాలు పడి మిషన్తోనే కట్ చేసి. మిషన్తోనే. ఆ గడ్డి ఏం చేస్తున్నావు? ఆ గడ్డి మామిడిగా మెను జల్లి మోడు కొట్టేస్తున్నాం. అక్కడే తగలబెడుతున్నారా? లేదండి, మెను జల్లేసాం, మోడు కొట్టాం. దానివల్ల అదే మల్చింగ్ అయిపోతుంది. మామూలుగా ఈ ఎండకు పొట్లు పోయిద్దండి. పొట్లు పోతే దుక్కిలో కలిసిపోయిద్ది. మామూలుగా చెనుకు బలం కూడా. ఇప్పుడు దానివల్ల మీకు లాభమా లేకపోతే అది వేరే వాళ్ళు తీసుకుంటే ఇస్తారా మీరు? వేరే వాళ్ళు ఎకరాకు 5,000 వస్తుంది. అప్పుడు చేయగలుగుతారా? ఇప్పుడు ఇక్కడ తీసుకోవట్లేదండి. ఇక్కడ లేదు. ఇప్పుడు ఒకవేళ కానీ బయోఫ్యూయల్ ప్లాంట్ వస్తే ఒక 5 ఎకరాకు 5,000 అదనంగా వస్తుంది. అది లాభమా ఇది లాభమా నీకు? మామూలుగా బయట అమ్ముకుంటే మంచిదే. కొనుగోలు ఉంటే కొనపోతే ఇదే లాభం. ఓకే. గడ్డి వస్తుంది అండ్ స్టబుల్ ఉంటుంది సార్. అంటే పైన ఉండేటువంటి గడ్డి వచ్చేస్తుంది కదా సార్. గడ్డి అనేటువంటిది స్టబుల్ కూడా తమ చెప్పిన దానికి బ్రికెట్స్కి దీనికి మనం స్టబుల్ వాడడానికి కూడా స్కోప్ ఉంది సార్. అంటే స్టబుల్ అంటే కింద స్టబుల్ కింద 3 అంటే దుక్కు ఉంటుంది సార్. పైన వచ్చినటువంటి దాంట్లో కూడా మామూలుగా గడ్డి వస్తుంది సార్. అవును, గడ్డి వస్తుంది. గడ్డి బయోఫ్యూల్కి వెళ్తుంది. కింద నుండి అది పొలంలో కుళ్ళిపోతుంది కదా, మళ్ళీ కట్ చేయరు కదా. అంటే అది ఒకవేళ మనం దమ్ములా చేస్తే దాంట్లోకి వెళ్ళిపోతుంది సార్. దమ్ములా చేయకపోతే దుబ్బులాగా ఉండిపోతుంది సార్. దాన్ని ఏం చేస్తారు? అంటే ఆ విధంగా ఉండిపోతుంది. అదే ఉండిపోయేసి కుళ్ళిపోతుంది అంతే. నేచర్ మెనూర్ కన్వర్ట్ అయిపోతుంది అంతే కదా. ఆర్గానిక్ మెనూర్ కన్వర్ట్. అదే అడిగేది. దీస్ డేస్ ఏమంటున్నారు సార్, దాన్ని తీసి బ్రికెట్స్ లా చేస్తున్నారు సార్. ఆ స్టబుల్ను కూడా తీసి మనము స్మాల్ చిన్న బ్రికెట్స్ లా. అది మళ్ళీ కట్ చేయాలి. కట్ చేస్తారు. అంటే మళ్ళీ అది చేతి తీసే ఓపిక లేదు కదా వీళ్ళకి. ఇప్పుడు మనుషులు ఉన్నారు, మనుషులు లేరు కదా. ఇప్పుడు మనుషులు లేరండి. లోకల్ కూలి ఇప్పుడు కూలి దొరకట్లా. అదే నేను చెప్పేది, మనుషులు లేరు. కాకపోతే మాన్యువల్ హార్వెస్టింగ్ అయితే 8,000 అవుతుంది సార్. ఇదైతే 3-4,000 అయిపోతుంది సార్. మాన్యువల్ హార్వెస్టింగ్ ఎంత అయ్యేది మీకు? మనుషులకు వస్తే మనుషులకు వస్తే ఎకరానికి 6,000 కోత, 6,000 కుప్ప నూరితేనేమో 8,000 తీసుకుంటారండి. గిడ్డి కట్టలు కడితే 3,000, తోలితే 3,000. చాలా ఖర్చు అవుతుంది. అందుకని అందరూ మిషన్తో కోతున్నారు. మిషన్తో కోసి కట్టర వేసేస్తున్నారు విత్తనాలు జల్లి. అవుతుంది, అది అవుతుందండి. మిషన్ ద్వారాగా 3,000 రూపాయలు మిషన్ అండి. ఒడ్లు బయట తోలితే 1,000 రూపాయలు, ఆరబెడితే 1,500 అంత అవుతుంది అనమాట. 8 ఆరబెడితే ఆరిపోయింది.
20 తారీఖు కోసాను సార్. ఈ 27 తారీఖు దాకా ఆరబెట్టాను. 28 తారీఖు నాడు మళ్ళీ వీళ్ళకి చెప్పాను, వచ్చేసి చూసుకున్నా, సస్పెండ్ ఇచ్చారు. నేను పట్టించుకున్నాను కూలీలతో. వీళ్ళు ట్రాలీ పంపిస్తే ట్రాలీ మీద పంపించే ఇక్కడికి. నువ్వు ఆరబెట్టావా? నేను ఆరబెట్టాను, 8 రోజులు ఆరబెట్టానండి. ఎంత వచ్చింది? 16 వచ్చేది. ఓకే, మీకు ఏ ఇబ్బంది ఏ ఇబ్బంది లేదండి. నేను తోలినన్నీ కూడా ఎప్పుడు ఆరబెట్టే తోలుతాను, ఇప్పుడే కాదు ఎప్పుడు తోలుతాను. తూకాలు కూడా కరెక్ట్గా ఇస్తున్నా? కరెక్టేనండి, తూకాలు కరెక్టే. డబ్బులు కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి? డబ్బులు వచ్చేసినాయండి. ఒక రోజులో పడిపోయినాయి, 24 గంటలు పడిపోయినాయి. ఇక లాస్ట్ ఇదే కుప్పనూరు పీడి డబ్బులు ఎకరం 56 సెంట్లు ఉంది, ఇవల్ల వేసుకొచ్చాను. ఇప్పుడు ప్రస్తుతం ఉండే సిస్టమ్ వల్ల నీకు సంతోషమేనా? ఏమండి? మంచిదని ఇప్పుడు మంచిదేనండి, బాగా ఉంది. ఇప్పుడు మెషిన్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? హార్వెస్టర్ ఏమండి? కోతల మిషన్ బయటికి తెచ్చి ఊళ్ళో పెట్టారండి. మామూలుగా అద్దెకి నడుపుతున్నారు. ఓ 15-20 మిషన్లు వచ్చింది ఊరు మొత్తం మీద. గంట 3 వేలు కోతున్నారు. ఒకే రోజు వచ్చాయి 20? ఒకే రోజు కాదండి, 20 గ్యాప్ ఇచ్చి 15 తారీఖు నుంచి మొదలు పెట్టారండి. 20 తారీఖు 25 తారీఖు ఫుల్గా పోసారు కోతలు. ఈ మధ్య ఒకసారి ఒక జల్లు పడింది, ఏది 30 తారీఖు నాడు. ఆ జల్లుకి 2 రోజులు 3 రోజులు కోత ఆపారు. అది చెప్తున్నానండి. ఇప్పుడు నాకుండే ట్రబుల్ లేదండి, నాకుండదు చెప్పాను. అది ఇప్పుడు తీసుకోమ్మా. ఎన్ని ఎకరాలు విస్తీర్ణం ఇది? 9 ఎకరాల 96 సెంట్లు అండి. దాదాపు 10 ఎకరాలు. ఎకరం 50 సెంట్లు కుప్పొట్టి. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లాగిన్ సార్. ఇందులో ఫార్మర్ మనకి ఇంటిమేషన్ ఇస్తారు సార్, పలానా రోజు నేను కోత కోసుకుంటున్నాను అని చెప్పేసి. అప్పుడు మేము ఏం చేస్తామంటే వాళ్ళు కోత కోసాక సారుల కింద కోస్తారు సార్. ఆ తర్వాత మేము వాళ్ళకి ఇన్ని బ్యాగ్స్ అవుతాయి అని చెప్పేసి ఉజ్జాయింపుగా ప్రొక్యూర్మెంట్ షెడ్యూలింగ్ ఇస్తాం సార్. ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రొక్యూర్మెంట్ షెడ్యూలింగ్ అని ఉంటుంది సార్. ఇక్కడ ఫార్మర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాం. ఆధార్ ఎంటర్ సార్. ఇక్కడ పెట్టండి. కానీ ఇక్కడ గెట్ డీటెయిల్స్ పెడతాం సార్. ఇక్కడ ఫార్మర్కి సంబంధించి మేము ఈ పంట క్రాప్ బుకింగ్ చేస్తాం కదా సార్, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి సార్. మా ఫార్మర్ పేరు ఆకునూరు సాంబశివరావు గారు, తండ్రి పేరు శ్రీరాములు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, వాళ్ళకున్న మొత్తం విస్తీర్ణ 9 ఎకరాలు 96 సెంటు. ఇప్పటి వరకు ఆయన పంపించింది 299 క్వింటాళ్ళు, ఇంకా బ్యాలెన్స్ ఉంది 49 క్వింటాళ్ళు బ్యాలెన్స్ ఉందని చెప్పి మనకి డీటెయిల్స్ అన్నీ వస్తాయి సార్. ఇక్కడ ఎస్టిమేటెడ్ క్వాంటిటీ అన్నారు. టోటల్ క్వాంటిటీ సార్, వాళ్ళకి ఎంత పంట వస్తుంది, ఒక ఎస్టిమేటెడ్ క్వాంటిటీ ఎంత వస్తుంది మొత్తం. సో ఫార్ ఇచ్చింది ఎక్కడ ఉంది? దాంట్లో ఎంత ఇచ్చారు? 299.04. హెడ్డింగ్ మిస్లీడింగ్ చూడండి. ఎస్టిమేటెడ్ క్వాంటిటీ, బ్యాలెన్స్ క్వాంటిటీ టోటల్ ఎంత ఇచ్చారు? 250 ఇచ్చేసారు అంతే కదమ్మా? 299.04. టోటల్ మా ఇచ్చింది ఎంత? ఇది తీసేస్తే 250 రావాలి. ఇది లాట్ కాలం సార్. అంటే ఇప్పుడు 299 టోటల్ సార్. తెలియాలి కదా. ఏ సార్ 250 ఇచ్చినట్టుగా ఉంది. అదే ఇచ్చినట్టుగా ఉంది. బ్యాలెన్స్ 49 చూపిస్తుంది కానీ హౌ మచ్ యు గివెన్ ఓకే సార్. దట్ ఇస్ వన్ థింగ్ దట్ వి షుడ్ యాడ్. నువ్వు ఆ కాలం పెట్టావు, పెట్టిస్తాం. 2 ల్యాండ్ ఎక్స్టెంట్ పెట్టావు 9 ఎకరాల 96 సెంట్ల 9.968 పెట్టావు. ఎస్టిమేటెడ్ క్వాంటిటీ 299.04. బ్యాలెన్స్ క్వాంటిటీ 49.84. అది రావాలంటే ఎప్పుడు ఇచ్చారు డేట్స్తో కూడా రావాలి. ఒకవేళ కొడితే ఏ డేట్లో ఇచ్చారు ఏంటి ఇన్స్టాల్మెంట్స్ వరకు రావాలి. ట్రాన్స్పరెన్సీ అప్పుడు కరెక్ట్గా వస్తుంది. బీ క్లియర్. చెప్పాము. ఇక్కడ వెరైటీ సెలెక్ట్ చేస్తాం సార్. MTU 1318 వెరైటీ సార్. ఇక్కడ వచ్చి ఆ వెరైటీ ఏ గ్రేడ్ కామన్ నాన్ సార్టెక్స్ అని చెప్పి సెలెక్ట్ చేస్తాం సార్. ఇప్పుడు బ్యాలెన్స్ క్వాంటిటీ ఇక్కడ వస్తుంది సార్. ఈరోజు ప్రొక్యూర్మెంట్ డేట్ షెడ్యూలింగ్ డేట్ ఇవాళ 20th అని సెలెక్ట్ చేస్తాం సార్. ఇక్కడ ప్రొక్యూర్మెంట్ టైం ఇస్తాం సార్. ఇక్కడ వచ్చేసి ఫుల్ ప్రొక్యూర్మెంట్, పార్ట్ ప్రొక్యూర్మెంట్ అని ఉంటుంది సార్. ఒకేసారి ఆయన పొలం అంతా కోసేస్తే అప్పుడు ఫుల్ ప్రొక్యూర్మెంట్ కింద మనం ఇస్తాం సార్. అదే ఆయన
ఎకరం ఒకసారి 2 ఎకరాలు ఇంకోసారి అలా కోసుకునే లెక్క అయితే పార్ట్ ప్రొక్యూర్మెంట్ కింద షెడ్యూలింగ్ ఇస్తాం. పార్ట్ ప్రొక్యూర్మెంట్ అని సెలెక్ట్ చేసి 117 బ్యాగ్స్ సార్ ఇంత క్వింటాస్ అయిందని అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఆయన దగ్గర దిగుబడి 46.8 వచ్చింది. 49లో 46 అమ్ముతున్నాం సార్. 49 రాలా, అది ఎస్టిమేట్. 49కి 46 అమ్ముతున్నాం 46 అమ్ముతున్నారు సార్. వేస్ట్ కూడా అయిపోతుంది సార్ కట్ చేసి. 17% humid moisture, then why is it wastage coming? షెడ్యూల్ సార్, ఇది ఓన్లీ షెడ్యూల్ సార్. 40 ఉండదు సార్. అది 49 లేదు. ఎస్టిమేటెడ్ సార్, అది ఎస్టిమేటెడ్ ఫిగర్. మనం ఈల్డింగ్ పెట్టి ఎస్టిమేటెడ్ ఫిగర్ ఆటోమేటిక్గా ఫార్ములా పెట్టి కాల్కులేట్ చేసి మనకి ప్రతి ఎకరాకి 30 క్వింటాల్ అలౌడ్ సార్. 30 క్వింటాల్ ప్రకారంగా 298 అంటే 9.96 into 30 ఇది ఇది ఈక్వల్ ఎస్టిమేటెడ్ సిస్టమ్ జనరేటెడ్ ఫిగర్ సార్. యాక్చువల్ వచ్చేసి ఇంత తేడా 3 మెట్రిక్ తేడా. True, but when it's done this calculation, this 117 also should come automatic instead of manual. రావు, మీకు కావాల్సింది ఏంటంటే సిస్టమ్స్లో ఎంత దిగుబడి వచ్చిందో కూడా మీరు ఎస్టిమేట్ చేయాలి. అదే సార్. నాట్ ఓన్లీ నువ్వు అగ్రికల్చర్ కమిషనర్గా చెప్తున్నా, పని ఏంటంటే దిగుబడి ఎంత వస్తుంది, ఓకే సార్. ఆయన దగ్గర దిగుబడి ఎంత వచ్చింది, ఇంకొకరిది ఎంత వచ్చింది, ఈయనది ఎక్కువ వస్తే బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమేం చేశాడు, ఎస్ సార్. దెన్ ఎట్లా మీరు ఎన్హాన్స్ చేయగలుగుతారు ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ. మీరు కండిషను 35 బ్యాగ్స్ 40 బ్యాగ్స్ అనేది మాల్ ప్రాక్టీస్ చేయకుండా వేరే వాళ్ళు చమ్మకుండా పెట్టుకున్నాం. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎంత దిగుబడి అయితే అంత తీసుకోవాలి మీరు. బీ క్లియర్, దట్ ఈస్ ద వన్. ఇది రెండోది, ఈ పోర్టల్లో మీరు చేయాల్సింది ఏంటంటే వెరైటీ అవన్నీ పెట్టారు. ఆ వెరైటీ కూడా నెక్స్ట్ ఫేజ్లో మనుషులు కన్జ్యూమ్ చేసే వెరైటీనే ఉండాలి. వెరైటీస్ చేంజ్ కూడా ఇప్పటి నుంచి వర్కౌట్ చేసుకోవాలి మీరు. వన్స్ అది వర్కౌట్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఇప్పటి నుంచి ప్లాన్ చేయడం. మూడోది, ఈ చిన్న చిన్న కాలమ్స్లో మీరు నాకు అక్కడ ఎంత క్వాంటిటీ అమ్మారు అనేది కూడా రావాలి. క్వాంటిటీ అమ్మింది వస్తే ఎస్టిమేషన్ బ్యాలెన్స్ అన్నారు. అది కాదు ఇక్కడ. ఎంత క్వాంటిటీ ఎస్టిమేషన్, ఎంత రావాలి, ఎంత అమ్మారు, ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు. అది కొడితే ఇన్స్టాల్మెంట్గా ఎప్పుడెప్పుడు అమ్మారో డేట్ వరకు వచ్చేసేయాలి. Paddy procured, sir. What we have procured. యా ప్రొక్యూర్డ్, రావాలి ఆటోమేటిక్గా. వాట్ యు హ్యావ్ ప్రొక్యూర్డ్ క్లియర్గా రావాలి. అప్పుడు 40 బ్యాగ్స్ వస్తుంది అనుకున్నాం సార్. 35 బ్యాగ్స్ అనేటువంటిది వచ్చింది సార్. 40 బ్యాగ్స్ వస్తుందని. అంటే మ్యాక్సిమం మనం వాట్ ఈస్ ది యావరేజ్ ఈల్డ్ యాజ్ ఆన్ టుడే? రాష్ట్రంలో మీరు 3 లక్షల మంది దగ్గర ప్రొక్యూర్ చేశారు. 3 లక్షల మంది దగ్గర ప్రొక్యూర్ చేసినాక యావరేజ్ ఈల్డ్ ఎంత వచ్చింది? 2.67 వచ్చింది సార్ అండ్ యావరేజ్ టన్స్ పర్ హెక్టార్. అంటే ఎన్ని 2.67 మెట్రిక్ 2.67 మెట్రిక్ టన్స్ పర్ హెక్టార్ సార్. పర్ హెక్టార్ 2.68 అంటే అంటే 26.7 క్వింటాల్స్. ఎన్ని కేజీలు ఫర్ హెక్టార్? మీరు ఏమైనా లాస్ట్ ఇయర్కి హిస్టారికల్గా పెరిగారా తగ్గారా అని అడుగుతున్నా సిస్టంలో. ఎస్ సార్, యావరేజ్గా అంటే ఇప్పుడు మాకు లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి అయితే మాకు ఖరీఫ్లోకి 81 lakh మెట్రిక్ టన్స్ అనేటువంటిది టోటల్ ప్యాడీ సార్. దిస్ ఇయర్ యాజ్ ఆఫ్ నౌ అంటే 85 అనే. వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, మీకంతా కూడా మీరంతా ట్రెడిషనల్గా ఉన్నారు. ఇంకా టెక్నాలజీ వచ్చినాక ఈరోజు ఏ ఫార్మర్కి ఎంత ప్రొడక్టివిటీ పెరిగిందో చెప్పగలుగుతాను నేను. హిస్టారికల్ డేటా ఉంటే ఏ గ్రామంలో ఎంత ప్రొడక్టివిటీ పెరిగింది, ఎంత ఖర్చు అవుతా ఉంది, ఖర్చు ఎట్ట తగ్గిస్తాం, ఆదాయాన్ని ఎట్ట పెంచుతాం, అది నేను చేసే ఎక్సర్సైజ్. మీరు ఇంకా ట్రెడిషనల్గా ఊహించుకుంటున్నాం అవి కాదు, ఫిగర్స్ ఉన్నాయి మీ దగ్గర. యూ హ్యావ్ టు ప్రిపేర్ దట్ టైప్ ఆఫ్ అనలిటిక్స్ ఇన్ ది సిస్టమ్ ఇట్ సెల్ఫ్. అది చేయకుండా మీరు ఇప్పుడు ఆయన లాస్ట్ టైం కంటే ఈ ఇయర్ మెషన్స్ వల్ల స్టాండింగ్ క్రాప్ ఉంది, ఈజీగా కట్ చేశారు, కొంత దిగుబడి పెరిగింది, 5-6 బస్తాలు పెరిగింది, అంతేనా? 5-6 కట్టలు పెరిగింది. 5-6 కట్టలు పెరిగినాక మీ బాధ్యత ఏంటి? పంట స్టాండింగ్లో ఉండడానికి ఏం చేయగలుగుతాం? దిస్ ఈజ్ వేర్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్ విత్ బెస్ట్ ప్రాక్టీస్ అని తీసుకొని రైతుకు లాభం వచ్చే పని ఏం చేయగలుగుతాం మనం.
ఆ ఎక్సర్సైజ్ చేయకపోతే ఎంత యూరియా వేసారు, ఎంత ఫెర్టిలైజర్ వేసారు, అవి కూడా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ జరగాలి. ఇవన్నీ ఇంటిగ్రేషన్ జరిగినప్పుడు మీకు బెస్ట్ ప్రాక్టీస్ వస్తే రైతుకు మేలు జరిగే పరిస్థితి రావాలి. ఇంకా మీరు ట్రెడిషనల్గా ఆలోచిస్తున్నారని నా ఉద్దేశం. డేటా అంతా వచ్చేసిన తర్వాత సిస్టమేటిక్గా యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేయాలి సార్. లాస్ట్ ఇయర్ 9,79,000 మెట్రిక్ టన్స్. లాస్ట్ ఇయర్ ఇచ్చింది 9,76,000 మెట్రిక్ టన్స్ వచ్చింది మనకు ప్రొక్యూర్మెంట్. కానీ ఇష్యూ ఏంటంటే లాస్ట్ టైం సిస్టమ్ పనిచేయకపోవచ్చు, ఈసారి సిస్టమ్ ఈజ్ వర్కింగ్. సిస్టమ్ పనిచేసినప్పుడు ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేశాం. కానీ ఇష్యూ నేనేమంటానంటే రైతుకు లాభం వచ్చేదానికి ఎకరాకు ఏం చేయగలుగుతారు, అక్కడి నుంచి ప్రారంభించాలి మీ ఎక్సర్సైజ్ అంతా. డిపార్ట్మెంట్ మొత్తం స్టడీ చేసి అనలిటిక్స్ ఒకసారి ప్రజెంటేషన్ చేయని చెప్తాను. తర్వాత ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన గోను సంచులని కరెక్ట్గా ఉన్నాయా? ఇంకా గోను సంచుల పైన ఎందుకు కంప్లైంట్స్ ఉన్నాయి? స్టిల్ ఇప్పటికి 7 సంవత్సరాలు బాగానే అండి. మొత్తం మీకు వచ్చేటన్నీ బాగా వచ్చాయా? ఇక్కడి నుంచి పట్టుకెళ్ళాము, సంవత్సరం మొత్తం ఇక్కడి నుంచి పట్టుకెళ్ళామండి. రైతు సంఘం నుంచి పట్టుకెళ్ళాము. మీ ఊర్లో అందరికీ బాగా వచ్చాయా? ఏమండి, మీ ఊర్లో అందరికీ గోను సంచులు బాగా వచ్చాయా? మా వరకు బాగా వచ్చినాయండి. మరి కొంతమందికి అందొచ్చు అందపోవచ్చు. నాకు మట్టి బ్రహ్మాండంగా అంది. నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళాను. అంటే నీకేమైనా ఆవిడ ఫేవర్ చేసింది? లేదు సార్, అదే లేదు సార్, అర్థం కాదు. కానీ అర్థం కాదు. గోను సంవత్సరం మాకేం ట్రబుల్ లేదు. మీరు తీసుకెళ్ళి ఎన్ని రోజులు అయిందండి సంవత్సరం? నేను ఎప్పుడు తీసుకెళ్ళి ఎప్పుడంటే 28వ తారీఖు తీసుకెళ్ళానండి. ఇప్పుడు 28 కానించి నేను అడిగిన IVRS ఎప్పుడు నీకు ఫోన్ వచ్చిందా? ఏమండి, ఫోన్ వచ్చిందా మీకు? ఫోన్ నాకు తెలియదండి. మామూలుగా ఈ చిన్న ఫోను అంత ఇదేం లేదు, నాకు తెలియదు. నాకు దీంట్లో రాదా? వస్తుంది కానీ చూస్తే తెలుస్తుంది. నాకు చెక్ చేసి అన్ని ఫోన్ వచ్చింది నాకు చెక్ చేసి రాదండి. కూడా దీంట్లో ఓటీపీ వచ్చింది సార్. నాకు చెక్ అది చేసి కాదు, నాకు రాదు. ఆయన వచ్చింది కానీ రిప్లై నాకు రాదు సార్. నాకు రిప్లై ఇచ్చాడా? రిప్లై ఇవ్వలేదు సార్. సీఎం గారు ఏమడుగుతున్నారంటే నేనేమన్నా సీఎం గారు ఏమడుగుతున్నారంటే మీకు వ్యవసాయ శాఖ నుంచి కానీ పౌర సరఫరాల శాఖ నుంచి మీకు ఏమైనా ఫోన్ వచ్చిందా అని అడిగారు. అప్పుడు వచ్చినాయండి. మామూలు సభ్యత్వం గురించి ఫోన్లు వచ్చింది కానీ కథ నాకు తెలియదు. మిస్టర్ కలమని నాకు తెలియదు. ఓకే, సభ్యత్వం నాకు సార్ ఫోన్ వచ్చింది, సభ్యత్వం చెప్పుకున్నాను. అంతవరకు తెలుసు. అది దాంట్లో నాకు అర్థం కాదు సార్. అదే నాకు అర్థమైంది. నాకు అర్థం కాదు. సభ్యత్వం మటుకొస్తే చెప్పుకున్నాను. ఓకే, చేసామ్మా, చేసావా? కంప్లీట్ చేసావా? సబ్మిట్ షెడ్యూలింగ్ ఫార్మర్కి SMS కూడా వెళ్తుంది సార్ మనం షెడ్యూలింగ్ ఇచ్చాక. ఇప్పుడు ఇచ్చావా? షెడ్యూలింగ్ ఇచ్చావా? సార్ ఇప్పుడు వెళ్ళిందా SMS? ఫోన్ చేసావా? చేసి ఇట్రా. ఇదండి సాంసలర్ గుడ్ ఓల్డ్ ఫోన్ సార్. మీరు స్లైడ్ నీకేం లేదు, మీకు అన్నీ చూపించడానికి చేస్తున్నాం. గౌరవనీయులైన తెలుగు వచ్చు కదా? తెలుసండి. ఇంగ్లీష్లో పెట్టారు, ఆ పేరు కూడా తెలుగులో పెట్టాలి. తెలుగులో పెట్టండి. సారీ, స్మార్ట్ స్క్రీన్ కాదు సార్, స్మార్ట్ ఫోన్ కాదు, మనం వాడేది అలవాటు మానేసాం. దీని మీద ఫింగరా ఇది ఇక్కడ నీ పేరు పెట్టి ఇక్కడ చూస్తే చూడు. గౌరవనీయులైన సాంబశివరావు గారు ఆకుమూరు గారికి RSK గంగూరు ద్వారా వరి సేకరణ 20/12/2024 12:30 గంటలకు పైకి RSK పొంగూరు వద్ద విజయవంతంగా షెడ్యూల్ చేయబడింది. మీకు ఇచ్చిందంతా కూపన్ నెంబర్ ఇచ్చేశారు. ఇది మొత్తం 193 ఏంటిది
కూపన్ కోడ్ సార్ ఇది కూపన్ కోడ్ ఎస్ సార్. తేమ అవన్నీ ఏం లేవు దీంట్లో. ఓకే నెక్స్ట్ తీసుకొస్తాడు సార్ షెడ్యూలింగ్ అతను వెళ్ళి ఆ టైంకి వెళ్ళి తీసుకొస్తాడు సార్, వాళ్ళు పొలంకి వెళ్ళి తీసుకొస్తాడు సార్. ఇప్పుడు ఓన్లీ షెడ్యూలింగ్ షెడ్యూలింగ్ మాత్రం చేశారు. శాంపుల్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఇన్ ది ప్రాసెస్. దెన్ ఆయన తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత తీసుకొస్తే అప్పుడు తర్వాత ఎఫెక్టివ్ టెస్టింగ్ అంటే అక్కడే ఫీల్డ్లో ఉంటుంది. ముందు శాంపుల్స్ మాత్రం వస్తాయా? ఆ శాంపుల్ ఇతను వెళ్ళి తీసుకొస్తాడు. టెక్నికల్ అసిస్టెంట్ ఊరికి వెళ్ళాలి సార్. టెక్నికల్ అసిస్టెంట్ నువ్వు రావా? ఎస్ఎంఎస్తో పాటు రిసిప్ట్ కూడా చేస్తాం. హార్డ్ కాపీ మామూలుగా ఇస్తాం సార్. కొంచెం అక్కడ క్లియర్ చేస్తే సేమ్ వాల్యూ సార్ అక్కడికే చూపిస్తారు. రండి. తెచ్చావా? శాంపుల్ తెచ్చావా? రా పెట్టు. ఈ పక్క వచ్చి మెల్లిగా చేయబడి ఆన్ చేసావా? ఇది చేయాలి సార్. ఆ ప్రెషర్ వచ్చేసి ఫిక్స్ చేయాలి సార్. ప్రెషర్ ఒక్కొక్క డ్రాప్కి ఒక్కొక్క ప్రెషర్ లెవెల్ ఉంటుంది సార్. మన ప్యాడ్కి 525 ఉండాలి. కామన్ సార్ 525 సార్. కామన్ ప్యాడీ షార్ట్ ప్యాడీ షార్ట్ ప్యాడీ ఒక్కొక్క డ్రాప్కి ఒక్కొక్క లెవెల్ ప్రెషర్ పెడితే మాస్టర్ లెవెల్. ఇక్కడ 5 లెవెల్ ఇండికేటర్ లెవెల్ వచ్చి 525 అవును 5 ఉంది. 520 ఇక్కడ 520 25 సార్. ఇక్కడ 25 వచ్చింది సార్. స్కేల్ 25 సార్. మినీ స్కేల్ స్ట్రైటింగ్ ఉంటుంది. స్ట్రైట్ లైన్లో ప్రెషర్ పెట్టాడు. ప్యాడీ షార్ట్కి 525 సార్. ఇక్కడ రీడ్ మాయిశ్చర్ టెస్ట్ చేయడానికి రీడ్ 14.2%. 14.2 ఈ రిసిప్ట్ కూడా వచ్చేసింది సార్. పద్నాలుగు 14.2 వచ్చిందా? కుప్పండి కుప్పనూరు కాబట్టి ఇంకొంచెం బాగా ఇదే అయింది. కుప్పనూరు పిడి అండి. కుప్పనూరు పిడి తక్కువ వచ్చింది. మామూలుగా మిషన్ కోత కాదుగా కుప్పనూరు పిడి. కుప్పనూరు పిడి కాబట్టి మాచర్ తక్కువ వచ్చింది. అదే మిషన్ కోత అనుకోండి 16, 17 అట్లా వస్తామంటాయి. బొడ్డు ఆరబెట్టమండి. నేను బట్టి 20 రోజులు ఆరబెట్టి నమ్మనండి. ఎప్పుడు ఈ బిల్లు నా డ్యామేజ్ లేదు. నేను ఎప్పుడు అమ్మినా ఆ 16 రాని అమ్మను. నా బొడ్డు ఆరింది మా తెచ్చిపోయి దున్నుతుంటే నీకు అనుభవం ఉంది కదా? నాకు అనుభవం ఉందండి. నేను 77 కానించి వ్యవసాయం చేస్తున్నాను. ఒడ్లు ఆరబెడతాను. మా కాళ్ళతో దున్నుతుంటే ఆరింది కూడా తెచ్చిపోయింది మాకు. నేను మాచర్ లేకుండా ఉన్నప్పుడే వస్తా ఇక్కడికి, లేత రాను. ఇక్కడ ఊరు వాళ్ళు రైతులు చాలా మంది ఆరబెట్టుకునే వస్తున్నారు. నేను మట్టికి ఆరబెట్టి ఎప్పుడైనా ఆరబెట్టమంటే 20 ఏళ్ళ మట్టికి ఆరబెట్టి 4 సంవత్సరాల మట్టి బయట అమ్ముకున్నాం ఫస్ట్లో. ఇప్పుడు మీరు మెషిన్ ఆన్ చేయడంలో కానీ ఆపరేషన్ చేయడంలో కానీ కెన్ దే ప్లే ఎనీ మిస్చీఫ్? ఇక్కడ మిషన్లో చేయలేదు. నో ఛాన్సెస్. ఇప్పుడు 525 ప్రెజర్ కదా సార్. సపోజ్ 550 ప్రెజర్ పెడితే ఒక 2 పాయింట్స్ ఒక 15 వస్తుంది సార్. అలాంటి ప్రెషర్ మారితే చేయాలి సార్. ప్రెషర్ మారితే చేయాలి. 525 పెట్టకుండా వేరే ఏదైనా పెడితే ఖచ్చితంగా ఎక్కువ వస్తుంది సార్. ఇదే వెరైటీ 550 పెట్టు. స్టక్ అయిపోతుంది. ఒక్క పాయింట్స్లో తేడా వస్తుంది.
ఎంత మినిమం మ్యాక్సిమం వేరియేషన్ ఎంతవరకు చేయగలుగుతారు? 0.1%. 0.1% తేడా వచ్చింది. అదే సార్. ఎంత 1 పాయింట్ పెరిగింది. 0.1 తేడా వచ్చింది. 1 వచ్చింది తేడా వచ్చింది. ఏం చేసాము ఇప్పుడు? ప్రెషర్ పెంచారు. పెంచాము. 525 ఉంటుంది, 550 ప్రెషర్ తగ్గిస్తే తగ్గిస్తే మాయిశ్చర్ తక్కువ తీసేస్తారు. 540 తగ్గిస్తున్నాడు. తగ్గిస్తున్నారు సార్. తగ్గిస్తే సరిగా ఐడెంటిఫై చేయండి సార్. తగ్గించేయండి చూద్దాం. తగ్గిస్తే 14 వచ్చింది, పెంచితే 0.1 పెరిగింది. పెరిగింది. 525 అంటే ఎంత ఎక్కువ ప్రెషర్ చేస్తామో అంత ఎక్కువ మాయిశ్చర్ కనిపిస్తుంది సార్. తక్కువ చేస్తే మాయిశ్చర్ తక్కువ కనిపిస్తుంది. తమరు చెప్పినట్టు ప్రాబ్లం అంతా క్యాలిబ్రేషన్లో ఉంటుంది సార్. యాక్చువల్ క్యాలిబ్రేషన్ లీగల్ మెట్రాలజీ చేస్తుంది సార్. క్యాలిబ్రేషన్ రాంగ్గా అయితే పెరిగిపోతుంది. క్యాలిబ్రేషన్ చేయగలుగుతారు. మనము ప్రతి ఒక్క సీజన్కి ముందు మన లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ బట్టి మొత్తం అన్ని మిషన్ క్యాలిబ్రేట్ చేపిస్తాం సార్. అప్పుడు చేసినప్పుడు అవి సరే, అవి జాగ్రత్తగా చేయాలి. సార్ ఇప్పుడు మనం జనరేట్ చేసాం కదా, ఇది తీసుకుని మిల్ దగ్గరికి వెళ్తే మిల్ వాళ్ళు ఇటువంటి మెషిన్ వేరేది పెట్టుకుని మ్యాచ్ కావడం లేదని చెప్తున్నారు. వాళ్ళు ఎంత చేస్తారు? ఇక్కడ వచ్చిన తర్వాత కంపల్సరీగా టాలీ కావాలి కదా. ఇదే రకంగా మిషన్ ఉంటుంది సార్. కాబట్టి వాళ్ళ దగ్గర వేరే మిషన్ ఉంటుంది కాబట్టి వేరే నేను అడిగేది ఒకటే అడుగుతున్నా. రెండు మనం క్యాలిబ్రేషన్ ఒక దగ్గరనే చేస్తాం, అవి కంప్యూటరైజ్ చేయండి. వన్స్ అది కంప్యూటరైజ్ చేసిన తర్వాత క్యాలిబ్రేషన్ అయితే ఇక్కడ వచ్చింది అక్కడ వచ్చింది టాలీ కావాలి, ఇక్కడ వచ్చింది అక్కడ రాకపోతే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళ ఫైనల్ సార్. ఫైనల్ అని కాదు, యాక్షన్ కూడా తీసుకుంటాం. ఎందుకంటే దే కెనాట్ మ్యానిపులేట్ మెషిన్స్. ఆ మెసేజ్ పోయిందనుకోండి ఎవ్రీబడి సెట్ అయిపోతారు. ఎక్కడ చూసినా ఇదే స్టాండర్డ్ మెషిన్, ఆ మెషినే ఉంటుంది, ఆ మెషిన్ ఇదే మార్గం వస్తుంది, నో వేరియేషన్స్. నేను ఎందుకు చూస్తున్నానంటే మీరు చిన్నప్పుడు చూసేవాడు, ఊర్లో కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే పవర్ని రివర్స్ పెట్టేవాళ్ళు, మీటర్ని మళ్ళీ కరెంటు వాడి మళ్ళీ మామూలుగా వచ్చేది. తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వచ్చాయి కాబట్టి అవన్నీ ఉంటాయి. మనం ఏం చేస్తున్నాం, మెషిన్ ఎట్లా క్యాలిబ్రేట్ చేస్తున్నాం, ఇది ఇంపార్టెంట్ ఇష్యూ. వన్స్ చేస్తే స్టాండర్డైజ్ చేసి మనం డీటాక్ చేయాలి, చేయకపోతే వాళ్ళు అన్ని మెషిన్స్ ఇదే మరి ఉండాలి. ఓకే, మీరు సార్ ఒక పాయింట్ మీరు మర్చిపోయారు. నేను ఇస్తాను 4 సంవత్సరాలు మీరు బయట అమ్మారన్నారు. బయట అమ్మాను. ఈ సంవత్సరమే అమ్మారు మీరు ప్రభుత్వానికి. ఇప్పుడు 3 సంవత్సరాలు మేడం అమ్మాను కదా. ఫస్ట్లో 4 సంవత్సరాలు బయట అమ్మామండి. వాళ్ళ నుంచి ఒక ఆయన ఇచ్చేవాడు, ఆయన అమ్మేవాడు. డబ్బులు ఒకసారి పోయిండు, 90,000 పోయింది. మనిషి చంపేయండి. మ్యానిపులేట్ చేశారు కాబట్టి డైరెక్ట్గా వచ్చిస్తున్నా. ఇతను ట్రక్ షీట్ నువ్వేం చేస్తావు? ఆల్రెడీ పేమెంట్ చేశారు సార్. వేవేజ్ దగ్గర పేమెంట్ చేసి ఇచ్చారు సార్. ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏం చేసి చెప్పండి సార్. అతను చేసింది మన ప్రొక్యూర్మెంట్లో మేడం నుంచి మన టీఏ లాగిన్లో వస్తుంది. టీఏ లాగిన్లో ఇప్పుడు ప్రొక్యూర్మెంట్లో మనం చేస్తాం. మేడం ఇచ్చే షెడ్యూల్ ప్రోగ్రామ్స్ ప్రొక్యూర్మెంట్ ఇది మేడం ఇచ్చింది. దీన్ని మనం ప్రొక్యూర్మెంట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే 5 ఉంటాయి సార్ మనకి. అవి ఏంటంటే ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, అవి డ్యామేజ్ ఏమన్నా ఉంటే అవన్నీ ఇక్కడ మనం నోట్ చేసుకోవచ్చు. ఎంత వస్తుంది ఇక్కడ మీకు ఎక్కడ చూస్తుందా ఇన్ఫర్మేషన్? అది అక్కడ చేస్తారు సార్. ఎక్కడ? ఒకవేళ ఉంటే టోటల్ 5 టెస్ట్ చేస్తారు. 5 టెస్ట్లు చేస్తాను. When he does this, sir, that's when he remarks it. మరి ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫారెన్ డిస్కలర్డ్, డ్యామేజ్ ఈ 5 ఐడెంటిఫై చేశారా? చేస్తారు సార్. వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టి మాస్టర్ మీటర్ మెయిన్ సార్. నెక్స్ట్ ఈ 5 టెస్ట్ చేస్తారు సార్. డ్యామేజ్డ్, డిస్కలర్డ్, ష్రింక్ అండ్ షవల్డ్, తర్వాత ఆర్గానిక్ మెటర్, ఇన్ఆర్గానిక్. ఇవి ఎట్లా రికార్డ్ చేస్తున్నవి? రికార్డ్ చేసి అతను పంపిస్తే అతని దగ్గర నుంచి ఇతనికి వచ్చేస్తారు. చేస్తారు సార్. నువ్వు ఎట్లా చేస్తున్నావా? ఎట్లా ఇవి ఎట్లా చేస్తున్నావు? ఈ 4, 5 మనం చేసినవి మనం ఎట్లా జనరేట్ చేస్తుంది అది కదమ్మా. అదే దానికే
kg తీసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటాను సార్. 4 పార్ట్స్ చేసుకుంటాను సార్. 4 పార్ట్స్లో ఆపోజిట్ డైరెక్షన్స్లో పార్ట్స్ ½ kg తీసుకుంటాను సార్. తీసుకున్న 2 పార్ట్స్ మళ్ళీ బయటికి స్ప్రెడ్ చేసుకుంటాం సార్. బయటికి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సార్ స్కూపింగ్ స్కూప్ చేసుకొని టెర్బెట్ 9 ప్లేస్ నుంచి స్కూప్ చేసుకుంటాను సార్. 25 grams లాగా స్కూప్ చేసుకుంటాను సార్. ఫైవ్ ప్లేసెస్ తీసుకున్నాను సార్. ట్వంటీ గ్రామ్స్ తీసుకుంటాం. దీంట్లో నుంచి చప్పతాలు రాయి ఉంటే కదా కలెక్ట్ చేసుకోవాలి. నువ్వు చూస్తూ ఉంటావా? చూస్తానండి. మాటలు రావు, ఏమి రావు, నువ్వు చూస్తావు. ఒకప్పుడు ఇవన్నీ లేవు కదా. లేవండి. ఇప్పుడంతా సిస్టమ్ వచ్చేసింది. బియ్యం ఆడుతున్నారు, బియ్యం చూపిస్తున్నారు, మొక్కలు అయిపోయి అంటున్నారు, రకరకాలు వచ్చేసినాయి. ఇప్పుడు మంచిది కదా. మంచిదే. 50 ఏళ్ళు చేస్తున్నాం. చేస్తున్నానండి వ్యవసాయం. మిషన్ పోత కానీ అంతగా రావు, అసలు రావు. నేరుగా వచ్చేస్తుంది కాబట్టి రాళ్ళు కలబోతాడు. పోసేటప్పుడు ఏదైనా కట్ట తరుగు వచ్చిన వాళ్ళు లేకపోతే రావు, ఆ డ్యామేజ్ రాదు. మట్టి గిట్టి ఏమి రాదు. అంతా పరదాలే కదండి, పోయటం పరదా మీద రాదు. అదే అవుట్ ఆఫ్ 5లో మాయిశ్చర్ మ్యాక్సిమం చూస్తారు సార్. అంతే, ఏం చూడండి. శాంపుల్ ప్రాబ్లం ఉంటే ఇది చూసిన తర్వాత వాట్ ఈస్ ది కన్సిడరేషన్? దీనికి ఏమి ఇస్తున్నారు వెయిటేజ్? FAQ కింద దాటితే దట్ శాంపుల్ మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి డ్రై చేసి కొంచెం మినరైజ్ చేసి ఇంకా ప్రాపర్గా డ్రై చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి సార్. అంతవరకే మీకు మెయిన్ డిడక్షన్ అంతా కూడా మాయిశ్చర్ అంతేనా? మిగిలిన పారామీటర్స్ FAQ లేకపోతే ఇంకా తీసుకోం సార్. డిస్కలర్డ్ కూడా ఉంటుంది సార్. డిస్కలర్డ్కి ఏం చేస్తారు? అది కూడా క్లీన్ చేయాలి సార్. క్లీన్ చేస్తే అవన్నీ కూడా ఇది చేయాలి, తగ్గించాలి సార్. 5% వాన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది సార్. ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. మామూలుగా వర్షం వచ్చినప్పుడు సార్ ఏమైనా ఈ వెరైటీ 1318 వెరైటీ యాక్చువల్ డిస్కలర్ కూడా కొద్దిగా కష్టంగా ఐడెంటిఫై చేయడం కూడా కొద్దిగా కష్టం సార్. 1318 ఇట్స్ ఏ స్వర్ణ ఈక్వలెంట్ వెరైటీ సార్. మనకు ప్రిఫర్డ్ వెరైటీస్ అన్నీ ఏమేమి ఉన్నాయి?
సార్ బీపీటీ వెరైటీ అని చెప్పి బీపీటీ 5204 బీపీటీ అలా మనకు ఒక 8 వెరైటీస్ ఉన్నాయి సార్. చేస్తాం. నమస్కారం, కూర్చోండి, రండి. సంవత్సరం రా, ఈరోజు నువ్వు ఏసీ ఆఫ్ చేయి. ఏసీ పడదా? పడదండి. 68 సంవత్సరాలు కదండి. ఇప్పుడు మీరు మీ పేరేంటారు? మహమ్మద్ ఇర్ఫాన్. ఎన్ని ఎకరాలు వేసామా సార్? ఎన్ని ఎకరాలు వేసారు? పొలం ఎంత వేసారు? 9 ఎకరాలు సార్. 9 ఎకరాలు 20 సెంటు. 9 ఎకరాలు 20 సెంట్లు వేసారు. ఎంత దిగుబడి వచ్చింది? 36 బ్యాగులు వచ్చింది సార్, 1 ఎకరానికి. 36 వచ్చింది. మొత్తం అమ్మేశారా? మొత్తం అమ్మేసాను సార్. తేమ ఎంత వచ్చింది? 16% వచ్చింది. 16% వచ్చింది. ఇక్కడ ఉన్న ఫస్ట్ ఏమో 16 వచ్చింది సార్. అక్కడ మనం మిల్లుకి తీసుకెళ్తే 19 వచ్చింది. సరే అని చెప్పేసి 19 వచ్చిందని లాస్ అవుతుందని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళి 2 రోజులు తిప్పి తీసుకెళ్తే మళ్ళీ 16కి వచ్చేసింది సార్. అంటే మళ్ళీ తీసుకుపోయి ఎక్కడ తీసుకొచ్చారు? అంటే మనం ఎక్కడైతే ధాన్యం ఎండబెడుతున్నాం కదా సార్, మనం కాదు, ధాన్యం మిల్లుకు పోలేదప్పటికి లేదు సార్, శాంపుల్స్ మాత్రం తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ వచ్చింది. అవును, టెక్నికల్ అసిస్టెంట్ వచ్చి అక్కడ తీస్తే 16% వచ్చిందండి. మళ్ళీ అదే అక్కడ తీసుకెళ్ళాలి. అక్కడ ఇలాంటి మెషినే కదా సార్? అదే కొంచెం డౌట్గా ఉంది సార్ మాకు. అనేది ఏంటంటే నేను కూడా అందుకే అన్ని ఎవరు సార్ వీళ్ళు ఎంత పెడుతున్నారో మనకు తెలియదు. మనం చూడం కదా సార్, 520 పెడుతున్నారా 530 పెడుతున్నారో తెలియదు. వేరే అక్కడ మన ఏదైతే మిల్లో ఉందో వాళ్ళు ఎంత పెడుతున్నారని మిషన్లు అంటే వాళ్ళు తేమ శాతం చెక్ చేస్తారు కదా సార్, ఈల్డ్ అనేది. సో అదే మాకు అర్థం కావట్లేదు. అంటే మీకు అర్థం కావాలంటే ఏం చేయగలుగుతారు? ప్రపంచం వీళ్ళే మనకు చెప్పాలి సార్ ఇంత శాతం. వాళ్ళు అవన్నీ డీటెయిల్స్ ఇస్తారు. అవును, ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పిస్తాను ఇప్పటి నుంచి. ఎస్ సార్, డెఫినెట్లీ. మీలో ఏ విధంగా దాన్ని చూసుకొని నాలెడ్జ్ వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈయన ఉన్నాడు. అవును సార్. సాంబశివరావు గారు ఒక పెద్ద మనిషి. ఎస్ సార్. మెసేజ్ పంపించినా చూసుకునే అలవాటు లేదు. అవును సార్. అలాంటప్పుడు మెసేజ్ వస్తుంది. అవును. అదే మరిగా మనకు అన్నీ కూడా సైంటిఫిక్గా వచ్చే మెషిన్స్ అన్నీ వచ్చేసాయి. ఎస్ సార్. అవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ మెషిన్కు అక్కడ మెషిన్కు వేరియేషన్ రావడానికి వీల్లేదు. అదే నేను అడిగాను. ఇప్పుడు అది వస్తుంది సార్. ఇక్కడ సేమ్ మిషన్, అక్కడ సేమ్ మిషన్. కానీ ఇక్కడ మన వాళ్ళు చేసింది ఏంటంటే కనుక్కున్నప్పుడు అడిగాను నేను, ఇక్కడ ఎవరి దగ్గర అయితే మెట్రాలజీ మీరు క్యాలిబ్రేషన్ చేస్తారో, మిషన్ సెట్ చేస్తారో అక్కడ అది చేస్తున్నారా లేదా? చేసినప్పుడు సేమ్ మెషిన్ అయినప్పుడు వేరియేషన్ రాకూడదు. కంప్యూటర్లో ఈ దేంట్లో వేరియేషన్ రాదు. ఎగ్జాక్ట్లీ సార్. మీ సెల్ ఫోన్ ఆయన సెల్ ఫోన్ రెండు ఒకటిగా పనిచేస్తాయి తప్ప మీది ఒకటి ఆయన ఒకటిగా పనిచేస్తాం. కాబట్టి దాన్ని ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం. ఇప్పుడు ఓవరాల్గా మీకు ఈ సిస్టమ్ ఇప్పుడు ఉండే ప్రొసీజర్ ఓకేనా? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ సార్. ఏ ప్రాబ్లం లేదు. అయితే మనకి డబ్బులు కూడా లేట్గా వచ్చాయి. 2-3 monthsలో వచ్చేది. మేము 28న వేసాం సార్. 29th అంటే 30th మధ్యాహ్నంగా మనకి అకౌంట్లో మనీ పడిపోయాయి. నేను ఒక మాట చెప్పాను మా వాళ్ళకి, ఇక్కడ తేమ తీశారు, పాస్ అయిన తర్వాత రైస్ మిల్లు తీశారు. నేరుగా రైస్ మిల్లుకి పోయిన తర్వాత మీ ధాన్యం వెళ్ళింది, డౌన్లోడ్ చేసుకున్నారు. ధాన్యం వాళ్ళు తీసుకున్న తర్వాత కంప్యూటర్లో పెట్టారు, ఇక్కడ కంప్యూటర్లో పెడతారు. ట్రాకింగ్ కూడా ఉంది. ఎప్పుడు మీరు ధాన్యం శాంపుల్ తెచ్చారు కరెక్ట్గా ఉంటే ఎప్పుడు లోడ్ కూడా లారీలో తీసుకొని వెళ్ళారు, కారణాలు ఏంటి? రైస్ మిల్లుకి పోయిన తర్వాత ఎప్పుడు దాన్ని దించుకున్నారు, దించుకున్న తర్వాత క్లియర్గా ఆ నిమిషం మాకు కంప్యూటర్ తెలిసిపోతుంది పలాని రైతు బియ్యం ధాన్యం వచ్చిందని. వచ్చి తానే మీరు నెక్స్ట్ మినిట్లో మీ అకౌంట్లో డబ్బులు వేయాలని నా సిస్టమ్. అప్పుడు వేసేసామనుకో మీరు అక్కడ ఇచ్చారు, డబ్బులు వచ్చింది, మీరు మీ బ్యాంకులోకి డబ్బులు తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అలాంటి సిస్టమ్స్ అన్ని తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నాను. ఎగ్జాక్ట్లీ. రేపు ఇచ్చే బదులు ఈ రోజు ఇస్తే నష్టమేంటి నాకు? ఐఎమ్ సో హ్యాపీ సార్. ఇలాంటి సిస్టమ్స్ అన్ని వచ్చి మీరు కూడా మేము ఇప్పుడు మీరు 5-6 మంది ఉన్నారు. మీరు ధాన్యం అమ్మిన తర్వాత మీకు నేను ఒక మెసేజ్ పంపిస్తున్నాం. ఓకే. ఇది సివిల్ సప్లైస్ తరఫున
ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ కింద తేమ మీద మీకు గిట్టుబాటు ధర వచ్చిందా లేదా, గోతాలు సరిగా ఉన్నాయా లేదా, 48 గంటల్లో మీకు డబ్బులు పడ్డాయా లేదని పంపిస్తున్నాను. మీరు కూడా ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు. అది కూడా ఓన్లీ 9%, 8% పంపిస్తున్నారు. యాజ్ ఆన్ టుడే వీరపాండ్యన్ రా నువ్వు నేర్చుకోవాలా, చాలా ఉంది మీకు అంతా తెలుసని మీరు అందరూ అనుకుంటున్నారు. ఇంకా నేర్చుకోవాలి చాలా ఉన్నాయి. నేను ప్రాసెస్ ఇంటిగ్రేషన్ అండ్ ఆటోమేషన్ పర్ఫెక్ట్గా వెళ్ళాలని చూస్తున్నాను. ఏ రైతు అడిగినా నాది మారిగా తప్పు జరిగిందంటే కాదయ్యా ఇది జరిగిందని నేను చూపించే పరిస్థితిలో ఉండాలి. ఏ రైతుకు అన్యాయం జరగకూడదు. ఇప్పుడు నేను అడిగింది మీ దగ్గర ఇప్పుడు ఐవీఆర్ఎస్లో ఈ ఏరియాలో వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి, ఈ ఊర్లో వచ్చిన ఫీడ్బ్యాక్ ఐ వాంట్ టు సీ. ఎక్కడుంది సార్ అంటే ఇప్పుడు నువ్వు రేపు చేస్తే నాకెందుకు, ఇక్కడ కదా కావాల్సింది. ఏ ఫోన్ నుంచి ఎంత వచ్చిందో మీరు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ హిస్టారికల్ డాక్యుమెంటేషన్ పెడుతున్నారు. నాకు డాక్యుమెంటేషన్ కావాల్సింది ఇంప్రూవ్మెంట్. ఈ ఊర్లో ఉండే రైతులు ఎంతమంది, అక్కడెక్కడ నువ్వేంటమ్మా ఎంతమంది రైతులు ఈ ఊర్లో? 209 మంది ఇచ్చారు ఇప్పటికి. అదేమ్మా 209 మంది వరి రైతులు ధాన్యం ఇచ్చారు, అవునా? ఓకే, 163 ఎంతమంది ఇచ్చారు ఇప్పటికి? ఇంకా 40 మంది ఇవ్వాలా? ఇంకా ఎంత రావాలి ధాన్యం మీకు? 77 ఏంటండి? 14 మంది 10% అయ్యారు. మీకు వచ్చాయా ఫోన్లు? ఏమో వచ్చిందా మీకు? వచ్చిందా? ఆగుతోట వరి వేసినవాడు నువ్వు వేసింది వరేనా? వచ్చిందా ఫోన్? వచ్చిందా మీకు? మీదే వరి వేసావా? ఫోన్ వచ్చిందా? ఉందా ఫోను? చిన్న ఫోన్ నెంబర్ వచ్చిందా అన్న దానికి కూడా వస్తుంది సార్, మెసేజ్ వస్తుంది, తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్లో ఉంది. ముందే ఫోను. ఓకే, మీరు వరేస్తున్నారా? వచ్చిందా మీకు మెసేజ్? వచ్చిందా? కొంతమంది రిప్లై ఇవ్వడం మీరు అందరూ ఇచ్చారా ఇవ్వలేదా? ఇచ్చాం సార్. నువ్వు ఇచ్చావమ్మా? నువ్వు ఇచ్చావా? నువ్వు కూడా ఇచ్చావా? మెసేజ్ చూసావు అంతే. రిప్లై మీరండి ఇచ్చారు. ఓన్లీ 10% ఇస్తున్నారు. కారణం ఏంటి? రెండోది కూడా బాధ్యత కూడా లేదని నా అభిప్రాయం. ఏంటంటే నేను ఒక విషయం అడిగితే ప్రాపర్గా మనస్సాక్షిగా వాస్తవాలు చెప్తే ఇంప్రూవ్ చేస్తాం. ఆ పర్పస్ దానికోసం అన్నమాట. ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? ఎన్నిసార్లు చెప్పినా చూశాను. వాస్తవంగా నేను ప్రాసెస్ కూడా చూస్తే నాకు ఒక ఐడియా వస్తుంది అప్పుడప్పుడు, ఇంకా అక్యురేట్ కట్ చేయాలని. ఇప్పుడు మా వాళ్ళని అడిగాను నేను, మీరు రైతులు పండించారు, మీకు 36 బస్తాలు వచ్చింది, మీకు ఎంత వచ్చింది దిగుబడి? 36 వచ్చింది. మీకు 42 వచ్చింది, 35 వచ్చింది. మీకమ్మా 38 వచ్చింది, 35 వచ్చింది. నీకయా 35 వచ్చింది, 33. మీకు 28 వచ్చిందా? 35. ఒకటి తక్కువ వచ్చింది, 42. హైయెస్ట్ లోయెస్ట్ 33 నీది. 33, 42 ఎన్ని బస్తాలు తేడా? 9 బస్తాలు. ఎందుకు? కారణం ఏంటి? అది మా డిపార్ట్మెంట్ చేయాలి. హెవీ వర్క్ అంటే నువ్వేం మడక దున్నడాలా? ఇప్పుడు ఒకప్పుడు సరే, ఇప్పుడు దున్నడం లేదు. ఇప్పుడు ట్రాక్టరే దుక్కు చేస్తుంది, మెషిన్ వచ్చి కట్ చేస్తుంది. నువ్వు అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటా ఉంటావు, దిగుతావు. ఆయన ఏం చేస్తాడంటే అటా తిరిగి ఊర్లను తిరిగి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. ప్యాంట్ వేసుకున్నాడు కాబట్టి
నేను పై మందులు కొడతానండి. ఇది నేను అందుకే అడిగేది ఆ పై మందులు కొట్టేది కూడా సైంటిఫిక్గా చేయాలని డిపార్ట్మెంట్ చెప్తున్నా నేను. ఇప్పుడంతా డ్రోన్స్ వచ్చాయి మీకు. ఇప్పుడు యాప్లో డిసీజ్ని ఐడెంటిఫై చేసే సిస్టమ్ వచ్చిందా? వచ్చిందా? ట్రైన్ చేశారా? ఇప్పుడు నువ్వు పొలాన్ని తిరిగిపోతున్నావు, ఫోన్ తీసుకుంటావు, ఎట్లా ఫోన్ ఉంది కదా, పోయి ఫోన్ ఆన్ చేసి ఒక యాప్ పెట్టుకొని దాంట్లో ఆన్ చేసి చూస్తే మీ పొలంలో తెగులు ఉందా లేదా నువ్వేం చేస్తున్నావు, నీ తెలివితేటలతో 40 ఏళ్ళు వ్యవసాయం చేసావు కాబట్టి నువ్వు డిటెక్ట్ చేస్తున్నావు తెగుల్ని. ఆ ఫోన్లో కన్ఫర్మ్ చేస్తుంది. అది పెడతాం, నాకు చేత కాదు. అది పెట్టుకోవచ్చు, ఒక యాపే. దాన్ని ఆన్ చేసి ఫోన్ 24 గంటలు అందరికీ చేస్తున్నావు కదా నువ్వు. కాక నేర్చుకోవచ్చు అంటున్నా. నేర్చుకుంటే ఏం చేస్తారంటే అది మనం ఆన్ చేస్తానే అది ఒక ఐకాన్లో ఉంటుంది, దాన్ని ఆన్ చేస్తాం. ఆన్ చేస్తానే అది ఫోన్ చూపిస్తాం. డిసీజ్ ఉందా లేదో తెలిసిపోతుంది, అంటే తెగులు ఉందా లేదో తెలుస్తుంది. తెగులు ఉందనుకోండి, మనం ఫోన్ చేసి నేను రాబోయే రోజుల్లో ఏమంటున్నారంటే డ్రోన్ పంపించాలని. డ్రోన్ పంపిస్తే ఎక్కడ తెగులుందో అక్కడే మందు కొట్టాలి. ఒకప్పుడంతా పొలం అంతా కొట్టేవాడు మీరు. వాడు మందుల షాప్ వాడు చెప్పేవాడు, వాడు చెప్పినట్టు కొట్టేసేవాళ్ళు. ఆ మందు పని చేస్తున్నా లేదు కూడా తెలియదు, మనం కొడతానే ఉంటాం. ఇప్పుడు ఆ పరిస్థితి రాకూడదు. ఇంకా ఎక్కడైతే తెగులుంటే అక్కడే కొట్టి కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది. అలాంటి మెషిన్స్ వచ్చాయి. అలాంటి మెషిన్స్ అన్ని ఇంకోటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం యూరియా చల్లేవాళ్ళం, కొంచెం గనిం మీద చల్లేవాళ్ళం, బయట చల్లేవాళ్ళం, కొన్ని లోపల చల్లేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ ఏ పంటకు ఎంత వేయాలనో డ్రోన్ ద్వారా అక్కడే ఇచ్చే పరిస్థితి వస్తుంది. అర్థమైందా? డ్రోన్తో ఇప్పుడు 1 లీటరు పెట్టి కొడుతున్నాడు. 2 ట్రిప్పులు, ఎకరానికి 2 ట్రిప్పులే తిరుగుతున్నాడు. కలుస్తుందా కలవలేదా అనేది రైతు అభిప్రాయం. అవసరం లేదు. ఇప్పుడు నేనేమంటా అంటే అవసరమైంది ఎక్కడనే కొడతాం. మీరు చెప్పింది కరెక్టేనండి. ఏంటంటే ఎక్కడ ఉందో అక్కడే కొడతాం. ఇప్పుడు వచ్చిన మిషన్లు ఎట్లా ఉన్నాయో అది రాబోయే మిషన్స్ అన్నీ వచ్చేస్తున్నాయి మరిగా. ఎక్కడ తెగులుంటే అక్కడనే కొడతాం. అలాంటి మిషన్స్ వస్తాయి. దానికోసం మేము ఇప్పుడు మిషన్ చూశారు. తేమని మీరు ఒకప్పుడు లేనిపోని సమస్యలు వచ్చేటివి, ఇప్పుడు మోసం చేసే పరిస్థితి లేదండి. సిస్టమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మెషిన్ వచ్చింది, మొత్తం వరి ధాన్యం అంతా నూర్పిడి చేసి వెళ్ళిపోయారు. దానివల్ల మీకు దిగుబడి పెరిగింది. ఒక 4-5 బస్తాలు పెరిగింది కదా ఎకరాకు. నాకు 16% శాతమే వచ్చిందండి. నీది 16, నీది ఎంత శాతమయ్యా? మీది 17, మీదమ్మా 17, మీదయ్యా 16. కాబట్టి 16-17 మధ్యలో ఉంది. అవునండి. అది సంతోషం ఒక పక్క. రెండోది కూడా దీంతో కొత్తగా వచ్చిన మెషిన్స్ వల్ల మీకు ఇవి కూడా లేవు కదా, ఏది రాళ్ళు మట్టి లేవండి, అవన్నీ క్లీన్ అయిపోయినాయి. పరదాలు వేస్తామండి చక్కగా. ట్రాక్టర్ తీసుకొచ్చింది, చక్కగా రావడం లేదు. కాబట్టి మనం ఏమంటున్నారంటే రాను ఆధునీకరణ పెరుగుతూ ఉంది. మీకు మనుషులు దొరకడం లేదు. నేను కూడా ఇలాంటి మెకనైజేషన్కి ఎక్కువ పోవాలని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మీరు చేయాల్సిన సెల్ ఫోన్ పెట్టుకొని వ్యాపారం షాప్ మారిగా నీ పొలాన్ని నువ్వు చూసుకునే పరిస్థితి రావాలి. ఆ రోజు రావాలి. ఇంకా ఇంత మునుపరిగా మడకలు దున్నే పరిస్థితి లేదు. దుక్కు చేసిన మిషన్లు వచ్చాయి. పొలం ఇప్పుడు నార్మల్ డేట్ వేస్తున్నారు, మేము దంపమళ్ళు వేస్తాము, మెట్టమళ్ళు కూడా వేస్తాము. అంటే రెండు కూడా ఇప్పుడు జల్లడమే కదా. దంపమళ్ళు అంటేనండి విత్తనాలు నానబెట్టేసి 48 గంటలు తీసి కావేసిన తర్వాత కొడతామండి. అది మొలక 2వ రోజే కనపడిపోతుంది. ఆ నీళ్ళని బయట తీసేస్తామండి. బయటకు తీసేసిన తర్వాత 2వ రోజు ఒకరోజు ఆరబెడతాము, 2వ రోజు మళ్ళీ తడి పెడతాము. ఇంకా తీసేస్తుంటామండి. ఎప్పుడు నీళ్ళు అప్పుడు తీసేస్తుంటాము. 4వ రోజు 5వ రోజు కొంచెం లైట్గా యూరియా కొడతామండి. లైట్గా యూరియా కొట్టిన తర్వాత పచ్చబడుద్ది. మళ్ళీ పచ్చబడిన తర్వాత ఇక ఏదన్నా ఫ్యాక్ట్ కానీ ఏదన్నా కానీ కాంప్లెక్స్ ఎరువులు వేస్తామండి. తర్వాత స్ప్రే చేస్తాము. 2-3 సార్లు స్ప్రే చేస్తాం మడికి.
తర్వాత ఏమో కలుపు మందు ఉంటే కలుపు మందు కొట్టిస్తాను. విత్తనాలు అవన్నీ మీరే తయారు చేసుకుంటున్నారా? ఆ విత్తనాలు కొన్ని విత్తనాలు నా దగ్గర సొంతం పెట్టుకుంటానండి. ఇప్పుడు 42 బస్తాలు అన్నాను చూసారా, ఒక 10 బస్తాలు నేను ఉంచుకున్నానండి. 10-21 ఉంచుకున్నాను. కొన్ని వాడుకుంటాను, కొన్ని అయితే ఇప్పుడు ఆ విత్తనానికి పెట్టుకుంటాను. ఒక 7 ఎకరాల మట్టికి 10-21 వేసానండి. 13-18 ఏమో 7 ఎకరాలు వేసానండి. దానికి దీనికి క్యాలిక్యులేషన్ ఒక్క బస్తా తేడాతో వచ్చింది. అయినా కానీ నాకు పంట దిగుబడి బాగా పెరిగింది. ఇప్పుడు నీకు ఎంత అప్పు ఉంది? ఎవరిది అప్పు? అప్పు అండి 3 లక్షలు 4 లక్షలు దాకా ఉంటుంది. నీకెంత అప్పు ఉంది? 2 lakhs. ఏం లేదు. నీకమ్మా? అంటే వ్యవసాయం వల్ల అప్పు వచ్చిందా లేకుంటే ఇతర ఖర్చుల వల్ల వచ్చిందా? డ్యామేజ్ అయింది. మీరండి? లోన్ లేదు. మీ పిల్లలు ఎక్కడ పనిచేస్తారా? ఎక్కడ పనిచేస్తారు? అబ్బాయి అమ్మాయి యూఎస్లో డబ్బులు పంపిస్తారా? పంపించకపోయినా మీ పని మీరు చేసుకుంటున్నారు, అప్పులేం చేయలేవు. ఎన్ని ఎకరాలు మొత్తం మీది? 5.5 ఎకరాలు. 5.5 ఎకరాల్లో మీరు ఎక్కడ నష్టం రాలా? ఏంటి పెద్ద నువ్వేంటి అప్పు ఉందా? ఏం లేదు. పిల్లలు ఏం చేస్తారు? ఆటో ఒక ఆయన, ఇంకొక ఆయన కూలి పని చేస్తాడు, స్కూల్ వ్యాన్ తోలుతాడు. ఓకే. నువ్వు తమ్ముడు? ఎప్పుడు లాస్ట్ ఇయర్ ఎట్ వచ్చింది? అంటే వాటర్ బయట వెళ్లకుండా పోవడం వల్ల కాదు. ఇప్పుడు డ్రైనేజ్ కరెక్ట్గా ఉంటే మనకు అంత నష్టం రాదు కదా? లేదు సార్, కాలువలు తవ్వించాలి సార్, బాగా ప్రాబ్లం. కొన్ని కాలువలు తవ్విస్తున్నారు, కొన్ని కాలువలు తవ్వించుకోవడం, వస్తం రావటం పోవడం శుభ్రంగా ఉండాలండి. అదే 5 సంవత్సరాలు కాలువలు తోవడం మానేశారు, మురికి కాలువలు తీయడం మానేశారు. నేను ఎన్నిసార్లు పోరాడాం, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు అవన్నీ సిస్టమేటిక్ చేస్తాం. మీరు ఏ సీజన్లో పంట వేస్తున్నారు? జూన్లో వేస్తున్నారా? జూన్లోనే వేయలేమా? జూన్లో ఏవి వచ్చండి, కాలం నీళ్లు మాకు రావు కాబట్టి. నేను ఇస్తాను, నీళ్ళు ఇస్తే వేసుకుంటాం. జూన్లో రావు సార్, జూన్లో కాలువ సరిలేదు. కాలువ మా కాలువ కాదమ్మా, మీ కాలువలను రెడీ చేసి జూన్లోనే నీళ్ళు ఇస్తే పంట వేసుకుంటారని అడుగుతున్నా. వేసుకుంటాం సార్. వేయలేరండి, లోగడ వేసేవాళ్ళు ఇప్పుడు జూన్లో వేస్తాను, కుదరదు, వేయలేరు. ఏవి నేను అడిగేది ఏంటంటే సైక్లోన్ రాకమునిపే పంట తీసుకుంటే బెటర్ కదా అని. మీకు గోదావరి నీళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? నేను పట్టిసీమ మీకు అక్టోబర్ నవంబర్లో నీళ్ళు వచ్చేటివి, దానివల్ల డిసెంబర్లో నవంబర్లో పంట వచ్చి మీరు చాలాసార్లు నష్టపోయారు. అందుకనే పట్టిసీమ నీళ్లు తీసుకొచ్చాం. ఇప్పుడు పులిచెంతల్లో కూడా నీళ్లు పెట్టాం. ఆ నీళ్లు ముందుగానే రిలీజ్ చేస్తాం. నారుమళ్ళకి రిలీజ్ చేస్తే మీరు పంట వేసుకుంటారని అడుగుతున్నా. పక్క ఇల్లు కట్టేసి ఆ నీళ్ళు ఏమో రావట్లేదు సార్. ఆ నీళ్లు రాకపోవడం, అక్కడ వరకు నీళ్లు మాకు లిఫ్ట్ ఇరిగేషన్ ఇస్తే, ఒక ట్రాన్స్ఫరం పెట్టి 4 మోటార్లు ఇస్తే శుభ్రంగా పండించుకుంటాం సార్. అంటే అక్కడ నీళ్లు రావట్లేదు సార్, కూడిపోయి ఉంది కాలువ. ఆ కాలువ తవ్వించేస్తే పోతుంది కదా, మళ్ళీ లిఫ్ట్ పెడితే కరెంట్ కావాలి కదా.
ఎన్క్రోచ్మెంట్స్ తీసేయడమే. కాలువలు ఎంత చేస్తారు ఎన్క్రోచ్మెంట్స్? క్వశ్చన్ లేదు. పొలం ఒక వచ్చే నీళ్లు చేయడం ఏంటి? మిగిలిన భూమి ఓకే, కానీ ఆర్ అదర్వైజ్ ఇంకొక పని ఏంటంటే అక్కడనే ఒక పైపులు వేసి నీళ్లు తీసేసాం. పైపులు వేసుకొని పైపులు వేసేసి నీళ్లు తీసుకొస్తాం క్లియర్. ఆశ కూడా మితం ఉండాలి. ఎట్లా ఏల్పూర్లో కూడా అట్టాకే పెట్టారు సార్, 6 మోటార్లు పెట్టారు, నీళ్లు తోడతారు. కాదు మరి నీళ్లు తోడాలంటే మళ్ళీ నాకు కరెంట్ ఛార్జీలు అంటే కాకుండా పక్కనే ఎక్కడన్నా ఉంటే పైపులు వేసేసి ఆ పైపులో నీళ్లు ప్రాసెస్ చేయడం, ఆ కాలువ మాత్రం ఆ ఊరు వరకు. ఆ కాలువ బాగా మెరక ఉంది కదా సార్, ఆ మెరకను చాలా మెరక తీయాలి సార్. ఇళ్ళు ఉన్నాయి సార్, అసలు పొక్కలైనా వెళ్ళదు సార్, కాలువలోకే వదిలేస్తున్నారు. అసలు ఆ కాలువ వచ్చినప్పుడు మాకు బ్రహ్మాండంగా చెత్త తీస్తారనుకోండి, చెత్త తీస్తే అప్పుడు అవుతుందా? చెత్త తీసినా అవుతుంది సార్. అవు సార్, ఆ డ్రైనేజ్ మొత్తం దాంట్లోనేనండి. అసలు చూస్తే నువ్వు పనిచేయి, ఇరిగేషన్ రమ్మని కలెక్టర్ గారు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకొని ఆల్టర్నేటివ్ ఏముంది, ఎట్లా నీళ్లు ఇవ్వగలుగుతామో ఇన్ సీజన్ మీరు వర్కౌట్ చేయండి. నేను మాట్లాడతాను, దానికి ఎట్లా పరిష్కారం చేయాలో చేద్దాం. ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అయితే బాగానే ఉంది, మీకేం ప్రాబ్లమ్స్ లేవు. దీన్ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేస్తాం. వేరే పంటలు మీరేం వేస్తున్నారు? పంట ఎంత ఉంది మీకు? ఓన్లీ 2 years ఉంటుందా? మళ్ళా మార్చాలనా? 2 ఏళ్ళు ఏటా 1 ఎకరం వేస్తూ ఉంటామండి. లేత 3 నెలలు అవిసులు పెంచుతామండి. జూన్లో అవిసులు పోతాము, జూన్, జూలై, ఆగస్టుకి అవిసి పెరిగిపోద్దండి మనిషి ఎత్తు. తమలపాతే కోసుకొచ్చి వేస్తామండి. ఎంత వస్తుంది ఎకరాకి? అంటే ఒక సంవత్సరం ఖర్చులే వస్తాయండి, రావండి. నిరుడు 1000 రూపాయలకు కూడా కోయిలు ఆకులు నడకలేదు. ఇక ఈ ఏడు ఇప్పుడు 3000 ఉందండి. దిగుబడి లేదు, తోటలో దిగుబడి లేదు. అదేండి ఏంటి కారణం? మీరు చాలా సంవత్సరాలు చేస్తున్నారు కదా. 77 నుంచి చేస్తున్నానండి. మరి దిగుబడి ఎందుకు లేదు? దిగుబడి వచ్చినప్పుడేమో రేట్లు ఒక రకంగా ఉండవండి. పచ్చిసరికి కదండి, ఎప్పుడప్పుడు వెళ్ళిపోవాలండి. నెలకి కోస్తాము, ఒక నెలలో సరిగ్గా ఉండదండి. అటు నాగపూరు, పూనా అటు వేస్తారండి కోసి. మేము ఊరినే చేయటం వరకే, కోసేవాళ్ళు వేరే ఉంటారండి మా వ్యాపారం. ఇప్పుడు ఊర్లో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మద్దూరు అటు వేసేవాళ్ళం అండి. లోగడ అటు ఉండే గోసాలు కానీ, గంగూరు కానీ, వణుకూరు కానీ 100 ఎకరం ఉంటుందండి. 100 ఎకరాలు లోగడ 300-400 ఎకరాలు ఉండేదండి. తగ్గిపోయింది. ఇప్పుడు ఈ పొట్టాలు వచ్చినాయి కదండి, కొరకారు పొట్టాలు వాడుతున్నారు. లోగడ తమలపాకు తినేవాళ్ళు అండి, పెద్దవాళ్ళు కట్ట పెట్టుకుని తినేవాళ్ళు అండి. వాళ్ళు అంతా తగ్గారు కదా, ఇప్పుడు అవి కూడా తగ్గిపోయినాయి. తోటలు తగ్గించామండి. వేరే పంటలు ఏమి చేత కదా మీకు? మామూలుగా ఉన్నాయి కదా వేరే పంటలు, కానీ ఇప్పుడు ఓపిక లేదా? లేదు. మీరందరూ వరి పంట వేయడానికి కారణం సులభమైన పంటనా? చెరుకు లేదు ఇప్పుడు. అవి కూడా మెషిన్లు వచ్చాయి కానీ సరిగా చేయలేకపోయారు. ఇప్పుడు మా ఊళ్ళో 4 ఎకరాలు 5 ఎకరాలు ఉందండి. అదే అది మాన్యువల్ ప్రాబ్లం. ఊరు ప్రొఫైల్ అగ్రికల్చర్, వాట్ ఈస్ ది ప్రొఫైల్? అగ్రికల్చర్లో ఏమేమి పంటలు వేస్తున్నారు? ఎంత ఉంది? బనానా డీటెయిల్స్ ఏంటి? ఏది ఈ పంచాయతీలో? గంగూరు 25 ఎకరాలు వేసారంటున్నారు మీ ఊర్లో. మీరు యాజ్ ఆన్ టుడే పంట వారీగా మీ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు? పంట వారీగా వాట్ ఈస్ ది ఈల్డ్, ఎంత ఆదాయం ఉందా? డీటెయిల్స్ ఉన్నాయా?
ఆల్ క్రాప్స్ ఈ క్రాప్ కింద బుక్ చేస్తున్నారు కదా, అన్ని క్రాపులు బుక్ చేసిన తర్వాత ఆ డేటాని మీరు వాడుతున్నారా ఇంతవరకు? ఏ పంటలో దిగుబడి ఎంత వస్తుంది? ఆయన 42 బస్తాలు వచ్చింది, ఆయనకు 33 బస్తాలు వచ్చింది, 9 బస్తాలు డిఫరెన్స్. 9 బస్తాలు డిఫరెన్స్ వచ్చినప్పుడు మీకే ఒక ఐడియా ఉంది, ఈ ఊర్లో అక్కడ అగ్రికల్చర్ ఆఫీస్ ఉంది. ఇవన్నీ వాళ్ళ యొక్క ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని 33 బస్తాలతన్ని కనీసం 38-39 బస్తాలకు పెంచే విధంగా ఏం చేయగలుగుతాం? బెస్ట్ ప్రాక్టీసెస్. ఓన్లీ 1061 వేసేవారు సార్. అదేంటంటే లాడ్జింగ్ ఎక్కువ ఉంటాం వల్ల ఈ మెషిన్ కటింగ్కి కుదరదు సార్. అందుకని 1318కి 75% వచ్చేసారు సార్. సో ఆ 75% ఈల్డ్ కూడా బాగుంది సార్. 1318 వెరైటీ తినడానికి వరకు వస్తుందా? మీరు పెడుతున్నారు, తింటున్నారా లేదా? తినట్లేదండి. 10-61 తింటారండి. 10-61. అదే నేను అడిగేది. ఇప్పుడు మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏదో పంట పండించడానికి పంట పండించి లేనిపోని ప్రాబ్లం తేవడం కంటే ఏ పంటకు ఎంత డిమాండ్ ఉంది ఆ సెగ్రిగేషన్, ఆ మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. వాళ్ళకి ఆదాయం రావాలంటే మనం పండించే పంట ఎవరో ఒకరు ఉపయోగించుకోవాలి కదా. బ్రోకన్ ఎక్కువ వస్తుందని కాదా నేను అడిగేది. నిన్ను ఎట్లా దీన్ని సమస్య ఉంది, సమస్య పరిష్కారం ఎట్లా చేస్తారు? చెప్పినట్టు ఎకనామిక్స్ వర్కౌట్ చేయట్లేదు. డేటా అనలిటిక్స్లో ఒకరికి 6.6 టన్స్ ఉంది, 7.8 వరకు ఇక్కడ ఈ గ్రామంలో వచ్చింది సార్. ఎవరికి 6.6 టన్నులు పర్ హెక్టార్ వచ్చింది, ఎవరికి 7 వచ్చింది, ఎవరికి 7.8 అని ఆ అనలిటిక్స్ జరగట్లేదు సార్. వేరే ఆఫ్ జాబ్ సార్. ఏపీఐ 2.0 అని చెప్పేసి ఆ అనలిటిక్స్ స్టార్ట్ చేశాం సార్. తను చెప్పినట్టు ఎకనామిక్స్ కూడా ఒకటి చెప్పారు. ఎకనామిక్స్ కూడా ఇప్పుడు డేటా క్యాప్చర్ ఎకనామిక్స్ లేదు సార్. దట్ ఆల్సో నో యువర్ ఆఫీస్ ఈజ్ దేర్. డేటా కలెక్ట్ చేయాలి, చేసిన తర్వాత మనకు కొంచెం హోంవర్క్ చేయాలి, కొంచెం మెకనైజేషన్ చేయాలి. అగ్రికల్చర్లో ప్యాడీలో ఎట్లయితే మెకనైజేషన్ వచ్చిందో మిగిలిన పంటల్లో కూడా మెకనైజేషన్ రావాలి. రైతుకి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయగలుగుతాం, ఒక నమ్మకంగా ఆదాయం ఎట్లా సంపాదిస్తాం అనే ఎక్సర్సైజ్ జరగాలి. రాలా అదే నేను చెప్పేది. ఇవన్నీ ఉన్నాయి అంటే నేను ఎందుకు వచ్చానంటే నేను అన్నీ చూస్తున్నాను. మీతో మాట్లాడితే నాకు ఒక అవగాహన వస్తుంది. టోటల్గా ఏ పంట పండిస్తే మనకు ఆదాయం వస్తుంది, రైతుకు కూడా ఏ పంట పండిస్తే సులభతరంగా చేయగలుగుతాడు. ఇప్పుడు మెకనైజేషన్ వచ్చింది, ఇక్కడ ఆదాయం హార్టికల్చర్కి పోతే కొంచెం ఎక్కువ ఆదాయం వస్తుంది. అది అందరూ రైతులు చేసే పరిస్థితులు లేరు. దానికి ఏం చేయగలుగుతాం? హార్టికల్చర్లో కూడా సులభతరంగా ఏమైనా చేయగలుగుతామా? ఇవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. చూద్దాం, నాకు ఒక ఐడియా వస్తుంది. ఏ క్లైమేటు ఎట్లుంది, మీ ఊర్లో ఏ పంటలు వస్తాయి, మీ భూమి క్లైమేట్ రెండూ కూడా బ్యాలెన్స్ చేయాలి. మళ్ళా అప్పుడే ఏ పంట వస్తుంది. ఇప్పుడు తమలపాకులు వేసే కల్చర్ ఉంది ఇక్కడ, కొన్ని ఊర్లో లేదు. ఆ తమలపాకులు వేసేదానికి ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉందా లేదా, ఇలాంటి కొన్ని పాకెట్లు వేస్తారు. మాకు మడకసిరలో తమలపాకులు ఎక్కువ వేస్తారు, తమలపాకుల్లో ఒక్క కూడా వేస్తారు, ఉంటారు. అదే ఇప్పుడు రాను 2 ప్రాబ్లమ్స్ వచ్చాయి. మనుషులు పనిచేయడం తగ్గించారు, లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. లేబర్ ప్రాబ్లం ఉన్నప్పుడు మెకనైజేషన్ వస్తూ ఉంది. దాన్ని లాజికల్గా కూడా తీసుకెళ్ళాలి. నేను అందుకని అన్నీ ఆలోచిస్తున్నాం. లెటర్సీ ఇప్పుడు మిమ్మల్ని అడిగాను, ఎక్కువ అప్పులు ఉన్నాయి. అప్పులు ఉండడానికి కారణం ఒకటి పంట దెబ్బతినడం, పోయినసారి దెబ్బతినింది. అలాంటి సమయంలో రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం ఫెయిల్ కావడం. రెండవది నీళ్లు సరిగా ఇవ్వకుండా పోవడం, ఇన్ టైంలో సైక్లోన్లో పడడం. మూడవది మీ కాలువలు లేకుంటే మన డ్రైనేజ్ ఉంది,
ఆ డ్రైనేజ్లో ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లు బయట తీసే మెకానిజం లేకుండా పోవడం, ఇవన్నీ కలిపి రైతు అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయాడు. 2 లక్షలు ఉంది, ప్రతి సంవత్సరం 15,000 18,000 ఇంట్రెస్ట్, మళ్ళా ఇంకొక 30,000 పెరుగుతుంది. అంటే మీకు ఆస్తి ఉంది, ఎప్పుడో ఒకసారి బయటపడతామని వేరే పని చేయలేరు, వ్యవసాయమే చేస్తారు, చేస్తున్నారు, నష్టంలో బాధపడుతున్నారు. భూదేవిని నమ్ముకున్న వాళ్ళు వ్యవసాయం నాకు అర్థమైంది. అది మనకొక విధానం, ఒక సంస్కృతి, ఒక వ్యసనం. అంతేనండి. ఎందుకంటున్నానంటే తాతల ముత్తాతల దగ్గర నుంచి మట్టిని నమ్ముకోవాల్సిందే, చేసుకుంటూనే ఉంటాం. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పొలం దగ్గర పోతే నిద్ర రాదు నీకు, నాకు వద్దు అని ఎవరికైనా. మా పిల్లలు అయినా కాదు, మీరే కాదు, రైతు అనే వాళ్ళకు ఎవరికి కూడా పొలం చుట్టూ తిరగకపోతే రాత్రి నిద్ర రాదు. అలాంటి సమస్యలు ఉంటాయి. నేనేం ఆలోచిస్తున్నానంటే రాష్ట్రం మొత్తం రైతాంగాన్ని అప్పుల నుంచి బయటెడదేవాలి, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి. ఒక సంవత్సరం నుంచి చేయలేకపోవచ్చు, ప్రయత్నం చేస్తే ఒక 5-6 ఏళ్లలో అవన్నీ చేసి మిమ్మల్ని ఆదుకోవాలనేది నా ఉద్దేశం. మీరు తప్పకుండా చేస్తారని నా అభిప్రాయం. నువ్వు చేయాలి, చేద్దాం. నేను ఆ ప్రయత్నంలో ఉన్నా, అందుకే నేను వచ్చా. ఏంటండి ఏంటండి వరి పంటలో ఆదాయం ఎంత వచ్చిందంటాడు. ఇప్పుడు నాకు 42 బస్తాల కాడికి వచ్చింది సార్. వాళ్ళకి 15 బస్తాలు చొప్పున నేను ఇవ్వాలి. నేను ఖర్చు పెట్టింది కొంచెం అమౌంట్ ఎక్కువగానే ఉంటుంది. ఒక 15,000 వేసుకోండి, 3,500 కోత కోపించా. వీళ్ళ మిషన్ అయితే 3,000, నాదైతే 3,500. ఒక 10 మందిని పెట్టి, ఒక 7-8 మందిని పెట్టి ఒక 5-6 రోజులు తిప్పించానండి. వాళ్ళకి చెప్పాను నేను, ఇట్లా తేమ శాతం ఎక్కువ ఉంది, తేమ శాతం ఎక్కువ ఉంటే ఏమంటే వాళ్ళు ఏమన్నారంటే 2 రోజులు చూడు ముజీబో, నా పేరు రహీం అండి, ముజీబ్ అని అంటారు. 2 రోజులు చూడమన్నారు. నేను ఆరబెట్టుకొని చక్కగా తీసుకొచ్చి ఇక్కడ చూపించి అక్కడ తీసుకెళ్తే 16% వచ్చిందండి. మిల్లాయినే చూశాడు, తేమ శాతం కూడా చూసిన తర్వాత తోలాను. నాకు డబ్బులు 24 గంటల్లో పడిపోయింది. మనకి ఎంత నాకు ఎకరానికండి ఒక 12-15 వేలు వస్తాయండి. వాళ్ళకి 15 బస్తాలు ఇచ్చినాక 15 బస్తాలు అంటే ఎంత వస్తుంది దాంట్లో? ఎవరిది? మీరు కౌలు ఇచ్చారు కదా, కౌలు 1740 దాంట్లో 25,000, ఈయనకు 15,000 వచ్చింది. అది ఒక అటో ఇటో ఉంటుందిలేండి. వ్యవసాయం అన్న తర్వాత ఎక్కువ తక్కువలు ఉంటాయి. ఒక కూలి చేయవచ్చు, ఒక కూలి చేయకూడదు. నాకు అదిగా నేను ఆలోచించేదంటే వ్యవసాయం చేసిన రైతు, అవునండి, సొంత భూమిలో చేసిన, నాకు సొంత భూమి ఎకరం 20 సెంటేనండి, అదేమా కౌలుకి చేస్తాను. కౌలు రైతు అయినా కాస్త కోస్త మిగలాలి కదా. మిగలాలండి, మిగలపోతే ఎట్టకండి. మీరు కూడా పూట గడవాలి కదా, బాగుండాలని కోరుకోవాలి. నేను అందుకే ఆ విషయాలు ఆలోచిస్తున్నాను. ఏం చేయాలో అన్నీ చేద్దాం, సరేనా? ఓకే అమ్మా, గుడ్, చాలా సంతోషం. ఇదే మాకు రబీ పంటకు కూడా కొంచెం ట్రై చేయండి సార్. ప్రభుత్వం మా రబీ పంట సీడ్స్ మాకు ఇచ్చేటట్టు, మళ్ళీ మా రబీ పంట ధాన్యం కొనుక్కునేటట్టు. ఇప్పుడు రబీ కొంచెం ప్రాఫిట్ ఉంటుంది సార్. రబీ పంటకైతే మాకు ప్రాఫిట్ ఉంటుంది సార్. సార్వాకి మాకు అంత ప్రాఫిట్ ఉండదు, రబీ పంటకి ప్రాఫిట్ ఉంటుంది. దాల్వా అంటారు సార్. ఈసారి నీళ్లు లేవు కదమ్మా, బోర్ల మీద వేసారు. బోర్ల మీద వేసింది కూడా ఎట్లా చేయాలో వర్కౌట్ చేయండి, మనం మాట్లాడదాం. ఓకే అమ్మా, నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. డ్రైయర్ మిషన్స్ అని ఉంటాయి కదా సార్, ఇప్పుడు కటింగ్ మిషన్స్ ఉన్నాయి కదా సార్, అట్లాంటివి డ్రైయర్ మిషన్స్ ఒకటి సబ్సిడీ మీద ఇస్తే ఏది డ్రైయర్ మిషన్స్ అవి కూడా పెడతాం. అంటే ఊరు పెడదామనా? ఒక ఊర్లో పెట్టడమా, రైస్ మిల్లో పెట్టడమా? సార్ మనకి ఇప్పుడు మన ఊర్లో పెట్టుకున్నాం తర్వాత అది అమ్మటే డ్రైయర్లు వేస్తే అంటే ఒకప్పుడు నేను ప్రయోగం చేశాను, డ్రైయర్స్ని అప్పుడు పంపించి పొలాల దగ్గరే చేశాను. ఇప్పుడు పొలాల్లో చేయించిన పంపించి మొబైల్ పెట్టి ఓకే, అది కూడా చూస్తాను. ఓకే, దాంట్లో పెట్టచ్చునా? అయ్యేపాటికి మొత్తం ఒకేసారి వచ్చేస్తాయి సార్. అది కదమ్మా నేను అడిగానంటే హార్వెస్టర్లోనే పెట్టచ్చునా? పెట్టచ్చునా? అది రీసెర్చ్లో ఉంది సార్. ఇంకా
అంటే ఇప్పుడు కంబైన్డ్ హార్వెస్ట్ అంటారు, దానికి విత్ డ్రైయర్ అనేది ఒకవేళ కాకపోతే మొబైల్ డ్రైవర్ పెట్టేసి వాడు హార్వెస్టింగ్ అవుతానే డ్రైవర్కి పెట్టి ఆటోమేటిక్గా తీసుకెళ్ళి అక్కడ కంబైన్ చేసి ట్రాక్టరా ట్రక్ కళ్ళ దగ్గర ట్రక్ పెట్టేసి చేసి వీళ్ళు వర్క్ ఇట్ తమలపాకుకి వాసన రేట్ ఎక్కువ అయిపోయింది సార్. వాసన రేట్ అంటే వెదురు సార్ సత్తుపల్లి నుంచి తెస్తాము, ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి తెస్తాం సార్. దానికి 60-70 ఏళ్ళు అయిపోతుంది సార్. హార్టికల్చర్ ఎవరు మీదమ్మా? మీరు అది కూడా నోట్ చేసుకొని ఇన్ఫార్మ్ హిమ్, నేను మాట్లాడతాను. మీరు కలెక్టర్ గారు రాసుకుని మనకి ఇక్కడ ఏంటంటే ఎరువులను మనకు మందులు కూడా ఇక్కడ పెట్టేట్టు ఏర్పాటు చేస్తారు ఇక్కడే రైతు సేవ కేంద్రం. ఓకే, ఎట్లా చేయాలి నేను అది కూడా వర్కౌట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. రండి పోయినసారి కూడా నాకు ఇది ఇచ్చారు సార్, రైతు ఉత్తమ రైతు ఇచ్చారు మీరు. ఎమ్మెల్యే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మంచిదయ్యా, నమస్తే అమ్మా. సెకండ్ టైం గంగూర్ సార్. సెకండ్ టైం యూఆర్ విజిటింగ్ గంగూర్ సార్. దిస్ ఇస్ సెకండ్ గుడ్. సంవత్సరం ఏదైనా టచ్లో ఓకే. లతీఫ్ గారు అబ్బాయి సార్, ప్యారీ లతీఫ్ గారు అబ్బాయి సార్. ఓకే, గుడ్, థ్యాంక్ యూ.